బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసిన ఒక ట్వీట్ పల్నాడులో చర్చనీయాంశమైంది. 4 ఏళ్లుగా తాను ఒక్క పని కూడా చేయలేకపోయానంటూ ఆయన ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు చెప్పినా వాళ్ళు చేయలేదంటూ అందులో రాసుకొచ్చారు. పల్నాడుకే చెందిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చెప్పిన మాటే అధికారుల దగ్గర చెల్లుబాటు అవుతోందే తప్ప ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ప్రాధాన్యం లేదనే విషయం బహిరంగంగా చెప్పినట్టు అయిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎమ్మెల్సీ జంగా ట్వీట్ ను ఏ విధంగా చూడాలి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీలో రోజు రోజుకి విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఆ పార్టీకి సంబంధించిన టికెట్లు, నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు టికెట్లు కేటాయించుకోవడంతో పాటు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి సంబంధించి కూడా మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అలాగే ప్రస్తుత శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ గత 4 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అధిష్టానం అనేక సందర్భాల్లో వీరిద్దరిని పిలిచి మాట్లాడినా కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేకుండా పోతోంది. అధిష్టానం హెచ్చరికల్ని కూడా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో కూడా కాసు మహేష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి ఇద్దరు ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు, ఒకే పార్టీకి చెందిన వారు. ఇద్దరు కూడా అధికార పార్టీలో ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కానీ వీరి మధ్య కోల్డ్ వార్ మాత్రం నిరంతరం కొనసాగుతుంది. ఇటీవల కాలంలో పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి గురజాలలో మాచవరం మండలానికి సంబంధించిన ఒక రైతుకు సంబంధించి ప్రస్తుతం మాచవరం మండలానికి జెడ్పీటీసీ సభ్యుడిగా జంగా కృష్ణమూర్తి తనయుడు కూడా ఉంటున్న పరిస్థితి కనిపించింది. కానీ ఆ మండలానికి సంబంధించిన ఒక రైతు పొలానికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులకి గత 4 సంవత్సరాల క్రితం కూడా జంగా కృష్ణమూర్తి స్వయంగా ఫోన్లో కానీ అర్జీ చేయటం కానీ అనేక సందర్భాల్లో ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. కానీ జంగా కృష్ణమూర్తి చెప్పిన ఏ పని చేయొద్దు అంటూ కూడా కాసు మహేష్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చారని చెప్పి కూడా జంగా వర్గం గత కొంతకాలంగా కూడా భావిస్తూ ఉంది. వాస్తవానికి 2019 ఎన్నికలకు సంబంధించి కూడా జంగా కృష్ణమూర్తి గురజాల నియోజకవర్గం నుంచి 99లో, 2004లో గెలుపొందారు. 2009లో గెలుపొందడం, 2009లో టికెట్ ఇవ్వలేదు. 2014లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో టికెట్ ఇవ్వలేదు. కానీ తాజాగా తనకి గురజాల నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తానని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పి కూడా ఇటీవల కాలంలో మాచవరం మండలం బహిరంగ సభలో కూడా మీరంతా నన్ను ఆశీర్వదించాలి, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తాను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు గురజాల నియోజకవర్గంలో కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. గురజాల నియోజకవర్గంలోనూ రాజకీయాలు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఒక బడుగు బలహీన వర్గాల బీసీకి సంబంధించిన నేతని, కానీ తమపై కొంత అగ్రవర్ణ వ్యక్తులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పాల్చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా దీంట్లో అధిష్టానం జోక్యం చేసుకోవాలి, తనకు న్యాయం చేయాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నారు. అలాగే ఖచ్చితంగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 2019కి సంబంధించి కూడా నరసరావుపేటకు సంబంధించిన కాసు మహేష్ రెడ్డి గురజాలకు సంబంధించి కూడా అప్పుడున్న నేతని ఢీకొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట నుంచి గురజాలకి కాసు మహేష్ రెడ్డిని తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలో కాసు మహేష్ రెడ్డి గెలుపు కోసం జంగా కృష్ణమూర్తితో పాటు అక్కడ ఉన్న లోకల్ నేతలంతా కూడా పూర్తిగా ఒక సమిష్టి కృషితో ఆయన గెలుపు కృషి చేశారు. దాదాపుగా 29,000 ఓట్ల ఆధిక్యంతో కాసు మహేష్ రెడ్డి గెలుపొందిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గెలిచిన కొంతకాలం తర్వాత ఒక 6-7 నెలల వరకు కూడా పూర్తిస్థాయిలో ఇద్దరి మధ్య సఖ్యత కొనసాగింది. ఆ తర్వాత దాదాపుగా 3.5-4 సంవత్సరాల కాలంగా వారిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జంగా కృష్ణమూర్తి చెప్పిన ఏ పనిని కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఏ స్థాయిలో విరక్తి చెంది ఆయన ఈరోజు సోషల్ మీడియా వేదికగా కూడా మాచవరం మండలానికి సంబంధించిన ఒక రైతు భూమికి సంబంధించి, న్యాయబద్ధంగా ఉన్న భూమికి సంబంధించి దాన్ని చేయాలి అని చెప్పి అనేక సందర్భాల్లో తాను చెప్పినప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ఒక పోస్టు పెట్టిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే గురజాల నియోజకవర్గానికి సంబంధించి నువ్వా నేనా
అన్న రీతిలో తలబడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్రభుత్వంలో ఉంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నేత అతను ప్రభుత్వంపై సంబంధించి పనులు అవ్వట్లేదని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా సాధారణ రైతుకు సంబంధించి పని చేయాలని చెప్పి జంగా కృష్ణమూర్తి అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మరి అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఆ రైతు పని చేస్తారా లేదా, లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి పని కూడా ఎమ్మెల్యే చెప్తేనే చేస్తారా అనే దానికి సంబంధించి అధికారులు ఏం చెప్తారు అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గురజాల నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న 2-3 నేతల మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో టికెట్ల ఎంపిక ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అది పతాక స్థాయికి చేరుకొని వర్గపోరుకి ఒకరిపై ఒకరు గొడవలు దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న శివ, మరోవైపు అంటే ఈ ఇష్యూకి సంబంధించి జిల్లా మంత్రులు ఎవరైనా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా శివ? ఈ అంశానికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులు కానీ లేకపోతే జిల్లా మంత్రులు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నోరిప్పిన పరిస్థితి అయితే కనిపించలేదు. పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అయితే ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అనేక సందర్భాల్లో తాను విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేసిన, అంత ముందున్న బోమనా కర్రాకర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన, అంత ముందున్న మర్రాజ్, ఇట్లా ఎవరైతే ఆ జిల్లాకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వారికి చాలా సందర్భాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ తన మొర ఏమాత్రం కూడా ఆలకించట్లేదు, తన పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జంగా కృష్ణమూర్తి ఆయన అనుచరుల వద్ద వాపోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏదైతే ఆ రైతుకు సంబంధించి పని విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ పని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ప్రజలతో పాటు జంగా అనుచరులు కూడా కోరుతా ఉన్నారు. ప్రసన్న శివ, ఇటు వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు శివ ఈ ఇష్యూ? అంటే ఖచ్చితంగా పల్నాడు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో పల్నాడు జిల్లా ఉంది. ప్రస్తుతం అయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకుంది. పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఆ నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధికి సంబంధించి అనేకమైన నియోజకవర్గాల్లో కూడా వర్గ విభేదాలు, గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా వీళ్ళు ప్రతిపక్షంతో ఏ విధంగా పోరాటాలు చేస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా అధికార పక్షంలోనే వైసీపీలోనే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు కొనసాగించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఆ జిల్లాపై ఇది చాలా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జంగా కృష్ణమూర్తికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీ విభాగానికి సంబంధించి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఖచ్చితంగా దీని ప్రభావం బీసీ సామాజిక వర్గంపై ఎక్కువగా కనిపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీన్ని ప్రభుత్వం వైసీపీ ఏ విధంగా దీన్ని క్లియర్ చేస్తూ ఉంది, ఏ విధంగా జంగా కృష్ణమూర్తిని శాంతింపజేస్తారు, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయనే దానికి సంబంధించి అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జంగా కృష్ణమూర్తి అనే వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకముందే జగన్మోహన్ రెడ్డి న్యాయకర్తం వర్ధిల్లాలని చెప్పి కూడా ఆయన నియోజకవర్గం నుంచి హైదరాబాద్కి స్వయంగా కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జంగా కృష్ణమూర్తి కోసం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ రోజు లేరు. కానీ జగన్ వెంట మొట్టమొదటిగా నడిచిన వ్యక్తుల్లో మొదటి ముగ్గురులో జంగా కృష్ణమూర్తి కూడా ఒకరు చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే స్వయంగా ఆయనకే ఈ పార్టీలో తీరని స్థాయిలో అన్యాయం జరిగితే మిగిలిన వారి పరిస్థితి ఏమిటని చెప్పి కూడా ఆయన అనుమయులు ఆయన అనుచరులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శివ, ఇటు మరోవైపు చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ పార్టీ నుంచి అయితే అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు జంగా ట్వీట్ని కూడా, అంటే ఈ ట్వీట్ని ఏ విధంగా చూడాలంటే మొత్తంగా వీళ్ళ ట్వీట్స్ కానివచ్చు, అధికార పార్టీ నుంచి ఉన్న నేతలు కానివచ్చు, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు కదా, మరి ఇది ప్రతిపక్షానికి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా శివ? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలే అది కూడా ప్రజా సమస్యని పరిష్కరించడంలో, ఒక రైతుకు సంబంధించిన భూమి విషయంలో పరిష్కారం చూపటంలో పూర్తి స్థాయిలో కూడా జాప్యం జరుగుతుంది. సో ఈ జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కూడా అది ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఒక ఆయుధంలాగా మారిపోతుంది. ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షం దీన్ని ఒక అస్త్రంగా చేసుకొని ఒక సామాన్య రైతుకు సంబంధించిన భూమి వివాదాల్లో ఉన్న క్రమంలో ఇటు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కొట్టుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ 4.5 ఏళ్ల కాలంలో సదరు రైతు సమస్య పరిష్కరించలేదు. సో వైసీపీ సర్కార్ వస్తే రైతుల పరిస్థితి, ప్రజల పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధాన ఒక అస్త్రంగా మార్చుకునే అవకాశాలు అయితే ప్రతిపక్షం దీన్ని వినియోగించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.